హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. నిన్న మనం వీడియోలో ఒక చిన్న ఫ్లవర్ వాజ్ని తీసుకుని దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు అదే స్టేటివ్ వర్బ్స్ గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. మీకు ఈ స్టేటివ్ వర్బ్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనక ఈ వీడియో కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒకానొకప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి ఒక అమ్మ నాన్న. ఆ అబ్బాయి ఎప్పుడు అమ్మతో పక్కనే ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు ఏం చెప్తూ ఉండేదంటే ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ని కలిగి ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉండేది. అదే వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా మనం ఆ పనిని చేస్తూనే ఉండాలి, మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే, నువ్వు కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటే అని చెప్తూ ఉండేవాడు. కానీ తనకు తాను ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉండేవాడు. చుట్టూ ఉన్న జనాలు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఆ పని వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను లేదా నేను కొంచెం రిసీవ్ చేసుకుంటున్నాను, దట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎఫెక్ట్ అనేది నేను పొందుతున్నాను అని అనుకుంటూ ఉండేవాడు. సో ఈ అబ్బాయి వేరెవరో కాదండి, ఈ అబ్బాయే స్టేటివ్ వర్బ్స్. అసలు స్టేటివ్ అంటే ఏంటి? నిన్న మనం చెప్పుకున్నాము సింగులర్ ఉంటే ఈజ్ అని, ప్లూరల్ ఉంటే ఆర్ అని. సో అలాగే ఈరోజు మనం ఈ స్టేటివ్ వర్బ్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అబ్బాయి మనకి ఈజ్ లేదా ఆర్, మీరు ఏదైతే అది. అదే పాస్ట్లో కూడా మనం ఇదే స్టోరీని చెప్పుకోవచ్చు. అప్పుడు వజ్ వర్, ఆర్కి బదులుగా ప్లూరల్కి వర్ వాడతాం, సింగులర్కి ఈజ్కి బదులుగా వాజ్ వాడతాం పాస్ట్గా చెప్తే గనక. ఫ్యూచర్ అనుకోండి విల్ బీ అని చెప్తాం. సో ఈ స్టేటివ్ వర్బ్కి మీరు ఒక్కసారి గమనిస్తే స్టేటివ్ వర్బ్ పక్కన అమ్మ ఉంటే అమ్మ ఏం చెప్తుంది అనుకున్నామండి? ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి అనే విషయాన్ని చెప్తుంది అన్నాం. అంటే సో వజ్ పక్కన ప్లేస్ని కానీ, వజ్ పక్కన ఒక పొజిషన్ కానీ, లేదా వజ్ పక్కన ఒక పర్సన్ని కానీ, లేదు అంటే ఒక వజ్ పక్కన క్వాలిటీని కానీ చెప్పొచ్చు. ఇది వజ్కే కాదండి, అమెజార్ అన్నిటికీ కూడా. ట్రై చేద్దామా? ఒకవేళ నేను నా గురించి చెప్తుంటే పాస్ట్లో అయితే గనక ఐ వాజ్ ఇన్ ఏ విలేజ్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్తాను. ఐ వాజ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్ అని చెప్తాను. ఐ వాజ్ థిన్ అండ్ షార్ట్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్తాను ఒకప్పుడు గురించి చెప్తే. అది ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఐ యామ్ ఇన్ వైజాగ్ అని చెప్తాను. అలాగే ఐ యామ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తాను. ఐ యామ్ యాక్టివ్ అని చెప్తాను. అదే ఫ్యూచర్ అనుకోండి, ఐ విల్ బీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్తాను. ఐ విల్ బీ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్తాను. ఐ విల్ బీ ఓల్డ్ అని చెప్తాను. సో ఇక్కడ ఈ అమ్మ అనేది ఎవరితో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉంటున్నాం, క్వాలిటీ అయినా లేదా పరిస్థితుల్ని బట్టి చెప్పడం అన్నమాట. ఇక్కడి వరకు మీకు అర్థమైతే గనక సో మీరు కూడా మీ గురించి ఈ నౌన్ అనేది, నౌన్ లేదా అడ్జెక్టివ్స్ అని చెప్తాం అన్నమాట, వీటి గురించి ఒక చిన్న కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. మీజార్ ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వర్, ఫ్యూచర్లో అయితే విల్ బి. వీటి పక్కన అమ్మ అంటే నౌన్ కానీ వాటి గుణాలను చెప్పడం అడ్జెక్టివ్స్ కానీ పెడతాం. అదే ఇప్పుడు ఈ స్టేటివ్ వర్బ్స్ పక్కన నాన్న ఏం చెప్తారండి? కంటిన్యూస్గా పనిచేస్తూ ఉండండి అని, అంటే ఇంగ్ ఫామ్ యూస్ చేసి కంటిన్యూస్గా చేస్తూ ఉండటం. ఇప్పుడు పాస్ట్లో మనం గనక నాన్న పక్కన అంటే ఇంగ్ ఫామ్ వర్బ్ ఫామ్ గనక వాడాలి అని అనుకుంటే, యాక్షన్ ఉండాలి అనుకుంటే ఐ వాజ్ స్టడీయింగ్ వెల్ ఇన్ మై కాలేజ్ డేస్ అని చెప్పొచ్చు. నేను చేస్తూ ఉండేదాన్ని. అదే ఇప్పుడు చెప్పామనుకోండి, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ అని చెప్తాను. ఫ్యూచర్లో చెప్తూ ఉన్నాను అనుకోండి, ఐ విల్ బీ డూయింగ్ మెనీ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తాను.
ఇక్కడ మూడిటి దగ్గర కూడా ఐఎన్జి అనే దాన్ని యూస్ చేశాను. అంటే ఒక పనిని చేస్తూ ఉంటాను. నాన్న అంటే వర్బ్ ఫార్మ్ గనక పక్కన ఉంటే ఐఎన్జి కంటిన్యూస్గా ఒక పని ఉండాలి, ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇక తర్వాత మూడవది, నాకు నేనుగా క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నా. ఎవరో చేసిన పనికి నేను దాన్ని ఎఫెక్ట్ అవుతూ ఉన్నా, లేదా దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నా. అదేంటి అని అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానండి. దానికి నేను రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ చేసిన పర్సన్ వేరు, కానీ దాన్ని ఎఫెక్ట్ అయ్యింది నేనే. అప్పుడు ఐ వాజ్ రిజెక్టెడ్ అని చెప్తాం. రిజెక్టెడ్ V3ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఐ వాజ్ రిజెక్టెడ్. లేదా నేను సెలెక్ట్ అయ్యాను అనుకోండి, ఐ వాజ్ సెలెక్టెడ్ అని చెప్తాం. ఐ వాజ్ సెలెక్టెడ్ అని చెప్తాం పాస్ట్ టెన్స్లో. అదే ప్రజెంట్ టెన్స్లో నేను ఎప్పుడూ కూడా చాలామంది నుంచి మోటివేషన్ పొందుతూ ఉంటాను. ఐ ఆమ్ మోటివేటెడ్ అని చెప్తాను. సో ఇక్కడ నేను ఆ స్థితిని పొందుతున్నాను. ఐ ఆమ్ మోటివేటెడ్ అని ఎందుకు అన్నాము అనుకుంటే, ఐ మోటివేటెడ్ అంటే నేను మోటివేట్ చేశాను అని అర్థం. ఐ ఆమ్ మోటివేటెడ్ అని అంటే నేను మోటివేషన్ని పొందాను అని అర్థం. అదేవిధంగా ఐ విల్ బీ మోటివేటెడ్, ఫ్యూచర్లో నేను మోటివేట్ చేస్తాను అనే విషయాన్ని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఈ స్టేటివ్ వర్బ్స్ని 3 రకాలుగా వాడుతూ ఉన్నాము అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ స్టేటివ్ వర్బ్స్ని ఒక నౌన్తో యూస్ చేయొచ్చు, లేదా ఒక యాక్షన్ వర్బ్ తోటి యూస్ చేయొచ్చు, లేదు అని అంటే పార్టిసిపల్ V3తో యూస్ చేయొచ్చు. కానీ మూడు సందర్భాలు అయిపోతాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాము అని ఆశిస్తూ ఉన్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.